రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. శ్రీబుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి కంటపడినట్లు తాండావాసులు చెబుతున్నారు. వన్యమృగం ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందోనని వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకొని అడవిలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. మానాల అటవీ ప్రాంత రహదారిలో వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వహించాలని అధికారులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. శ్రీబుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి కంటపడినట్లు తాండావాసులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిరిసిల్ల జిల్లా ప్రతినిధి రఘు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రఘు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ నిత్య. భీమవరం నియోజకవర్గంలోని చంద్రుతి మండల అటవీ ప్రాంతంలో చిరుత సంచారం చేస్తుందని చెప్పి తెలియడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రంలోని బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత అక్కడ ఉండే తండావాసులకు కనిపించిందని చెప్పి వాళ్ళు తెలపడం జరిగింది. అంతేకాకుండా లింగన్నపేట గ్రామ సమీపంలో కూడా ఎద్దులు కూడా గతంలో కూడా ఎద్దులను కూడా చంపడం జరిగింది ఈ పులి. రుద్రంగి మండల కేంద్రంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న తండావాసులు కానీ అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అంతేకాకుండా నిన్నటి రోజున రాత్రిపూట ఆ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం వద్ద చిరుత సంచరిస్తుందని చెప్పి అక్కడ ఉన్న వ్యవసాయదారులు అయితే ఎవరైతే ఉన్నారో వారు చూడడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న తండావాసులు వచ్చి ఇట్టి చిరుతని అక్కడ వారు వెళ్ళి చూసే వరకు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి రఘు, మరి ప్రస్తుతం మరి ఫారెస్ట్ అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా దీనిపైన? ఫారెస్ట్ అధికారులు స్పందించడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామ వాసులు కానీ తండావాసులు కానీ అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు మాకు సమాచారం కూడా చేరవేయాలని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రఘు. పల్నాడు జిల్లా నర్సరావుపేట